మరి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉండే మోకాల నొప్పులు చాలా భయంకరంగా ఉంటుండే. అయితే చాలా మటుకు కొన్ని హాస్పిటల్ మామనార్ లోకల్ కొన్ని హాస్పిటల్ చూపించాను. ఆ మందులు వాడినప్పుడే కొద్దిగా రిలీఫ్ ఉంటుండే. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అదే విధంగా నొప్పులు ఉంటుండే. అయితే నిమ్స్ లో కూడా చూపించాను. హైదరాబాద్ నిమ్స్ లో కూడా చూపించాను. వాళ్ళు రెగ్యులర్ ఒకటే అన్నారు, ఇవి తగ్గవు, ఇవి రెగ్యులర్ మందులు వాడుతూనే ఉండాలి, ఇవి 2 రకాలుగా నొప్పులు ఉంటాయి ఇందులో లోపల నుంచి చెప్పడం జరిగింది. అందులో ఆ, ఆర్థో ప్రాబ్లమ్స్ చాలా మటుకు. అయితే ఏ, గత నవంబర్ లో ఆ, నవంబర్ లో సార్ సంతోష్ సార్ ఒకసారి మామనార్కి వచ్చినప్పుడు మా శేఖర్ సార్ ద్వారా సారు అంటే ఇంటికి తీసుకొచ్చాను సార్. సార్ని చూపించి మా మేడం చూపించిన తర్వాత సార్ ఉండి, అరే ఇంత భయంకరంగా పరిస్థితి ఇది అన్నాడు. మీరు నమ్మండి, నమ్మి దీన్ని ఈ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి, యూజ్ చేస్తే మేడం బాగైతే అని చెప్పడం వల్ల ఆ ఓకే సార్, మీరు చెప్తున్నారు కాబట్టి నేను నమ్మి 100% తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఆ రోజు సార్ ఒక వీడియో తీసిండు సారు. ఆ వీడియో తీసిన తర్వాత ఒక ఒక 1 వీక్ తర్వాత నేను ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రొడక్ట్ తీసుకున్నాక దాదాపు ఒక 4 నెలలు 5 నెలలు వాడిన తర్వాత రీసెంట్ గా గత నెల మేము ఆ ఒక స్టాక్ పాయింట్ కూడా ఓపెన్ చేసినాం సార్. పికప్ పాయింట్ అంటారు, పికప్ పాయింట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మామూలు. అరే ఇంత బాగా రిజల్ట్ వచ్చింది, 100% మనం ఒక వీడియో తీద్దామని చెప్పి సార్ చెప్పడం వల్ల ఒక వీడియో కూడా తీయడం జరిగింది సార్. నాకైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఒకవేళ బయటికి ఎక్కడన్నా పనికి వెళ్ళాలంటే, యాక్చువల్ నేను కమర్షియల్ ఆర్టిస్ట్ సార్. నేను ఏమైనా పనికి వెళ్ళాలంటే ఇంట్లో అన్ని పనులు చేసి నేను వెళ్ళిపోవాల్సి వస్తుండే. అట్లాంటిది మా మేడంకు ఈ దాదాపు ఒక 2 3 నెలల నుంచి రిలీఫ్ అయింది. రెగ్యులర్ గా అంటే అలోపతి మందులు వాడుతూ ఇది కూడా బెడ్ వాడిస్తున్నా, వాటర్ కూడా తాగిపిస్తున్నా, ప్రాపర్ గా ఏమంటారు రిస్ట్ పెట్టుకోవడం జరుగుతుంది. రిజల్ట్ అయితే ఒక 70-80% రిజల్ట్ వచ్చింది సార్. 100% చెప్పలే, ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా. ఎందుకంటే సార్ నేను తీసుకున్నది నాకు ఒక నమ్మకం కలిగింది సార్, ఇందు లోపల వస్తుంది కదా రిజల్ట్. నేను నాలా మా మేరకు ఉన్నటువంటి ప్రాబ్లం చాలా మందికి ఉన్నాయి, వీళ్ళకు ఇది సజెస్ట్ చేయడం వల్ల కొంత మనకు ఆ వాళ్ళ బాధ తీర్చిన వాళ్ళం అవుతాం అనే ఆలోచన నుంచి నేను ఈ నెట్వర్క్ కి రావడం జరిగింది సార్. ఇప్పటి వరకు దాదాపుగా జై బయట